హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ లాగా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అండ్ అలాగే ఈరోజు నేను లంచ్లోకి ఏం రెసిపీ చేశాను అన్నది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్తే వెళ్ళిపోదామా? హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మంగళవారం కాబట్టి ఇంకా నేను అయితే ఊరెళ్ళాను. పిండిలు అయితే ఏమీ వేయలేదండి. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ కోసం ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. అండ్ అలాగే పాలు అయితే ఇచ్చేస్తానండి. ఒక గ్లాసు ముందు పాలు ఇచ్చేసాను పిల్లలిద్దరికి. పాలు తాగేశారు. ఆ తర్వాత టిఫిన్ వేద్దామని చెప్పేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఉప్మా చేస్తానన్నాను. ఉప్మా వద్దని చెప్పేసి మా పిల్లలు అన్నారు. అయితే ఆమ్లెట్ వేసానా అని అడిగితే ఆమ్లెట్ వేసామని చెప్పారు. ఇప్పుడైతే ఆ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అయ్యిందండి. మేము లేచేసరికి 6:30 అయితే అయిపోయింది. ఇంకా హాలిడేస్ కదా, కొంచెం లేట్గానే లేస్తున్నాం. క్యారేజ్ అది ఏమీ లేదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మార్నింగ్ బట్టలు అయితే లేవగానే ముందు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి బట్టలు అయితే ఆరబెట్టేసి ముందు పాలు అయితే ఇచ్చేసానండి. పాలు కూడా ఎర్లీ మార్నింగ్గా వచ్చేస్తాయి కదా. పాలు ఇచ్చేసిన తర్వాత బట్టలు ఆరబెట్టేసి వచ్చి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆమ్లెట్ మీలో ఎంతమందికి ఇష్టం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చక్కగా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మా పిల్లలకి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తే మాట్లాడకుండా తినేస్తారండి. ఇంకా ఇడ్లీ, దోశ ఇవన్నీ ఏమన్నా కొంచెం పేచి అయితే పెట్టేస్తారు కదా. ఉప్మా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అస్సలు వద్దని చెప్పేసి అన్నారు. ఉప్మా అయితే వద్దు, నువ్వే చేసుకొని నువ్వే తినే అని సెటైర్లు అయితే వేశారు. నా ఉప్మా మీద మళ్ళీ ప్యారడీలు కూడా పాడతారండి మా పిల్లలు. ఇంకా అవన్నీ ఎందుకులే, ఆమ్లెట్ అయితే బెస్ట్ కదా, కొంచెం హెల్తీగా కూడా ఉంటారు అని చెప్పేసి ఇంకా డబుల్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. పాలు ఎలాగో తాగారు కదా, సరిపోతుందిలే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇస్తాను. తింటానంటే మ్యాక్సిమం ఇప్పుడైతే తినరు, ఈవినింగే కదా ఫ్రూట్స్ తిని. ఎందుకంటే నిన్న ఊరు వెళ్ళాను కదా, నిన్న మా పిల్లలు అయితే ఫ్రూట్స్ తినేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం టిఫిన్ తెచ్చుకోమని చెప్పి వాళ్ళ డాడీ డబ్బులు ఇస్తే వద్దని చెప్పేసి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కట్ చేసుకొని తినేశారు. అండ్ అలాగే ఒక ఎగ్ బాయిల్ చేసుకొని తినేశారు. సర్లే అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను. ఇంక ఇవాళ అయితే ఆమ్లెట్ అయితే వేయమన్నారు. ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను. ఇంక ఇలా రోజు ఆమ్లెట్లు వేయాలన్నా కష్టమే కదా. పప్పులు అయితే నానబెట్టేసానండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇడ్లీకి, దోశకి కూడా నానబెట్టేసుకున్నాను. ఇంట్లో పిండిలు ఉంటే చక్కగా ఆడవాళ్ళకి ఎంత హ్యాపీనో. ఒక 4-5 రోజులకి సరిపడగా ఇదైతే దోశ పిండి వేసాను. ఇందులో నేను సగ్గుబియ్యం, పచ్చెనపప్పు అండ్ అలాగే మెంతులు కూడా వేసి నానబెట్టేస్తానండి. చక్కగా మనకి బాగా నానితే నేనైతే రేషన్ బియ్యం వేస్తాను. రేషన్ బియ్యం తీసుకుంటాను. రేషన్ బియ్యం తీసుకొని నానబోసానండి. ఇడ్లీకి, దోశకి 1 వీక్ సరిపడగా పప్పులు అయితే వేసేసుకున్నాను. ఇంక ఈ రెండిట్లతో వెరైటీలు చేసి పెట్టేయచ్చు కదా. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి గుత్తొంకాయ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. గుత్తొంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. మా పిల్లలకి కూడా చాలా ఇష్టము గుత్తొంకాయ. యాక్చువల్గా అయితే క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. క్యారెట్ వద్దు, గుత్తొంకాయ చేయమన్నారు. ఇప్పుడే వాడు కూరగాయలు తీసుకొచ్చాడు, ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా గుత్తొంకాయలు అయితే చేసేస్తున్నాను. ఇది ములక్కాళ్ళు అండి. మా అపార్ట్మెంట్లో చెట్టు ఉంది, చెట్టుకి కాసిన ములక్కాళ్ళు. సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే కోసి చెట్టు నుంచి కోసి మా వాచ్మ్యాన్ పంపించాడండి. ఇదిగోండి బొంబాయి రవ్వ ఉప్మా టమాటా పాతలో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. రవ్వ కూడా వేగించి ఉంచాను. నీ ఉప్మా నువ్వే తినని చెప్పేసి నా మొహాన్ని వేసి కొడతాము అన్నారు. ఇంకెందుకులే వాళ్ళకి ఇష్టం లేని టిఫిన్ పెట్టడం అని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. ఇది పక్కన పెట్టేశాను. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇష్టం ఆమ్లెట్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆమ్లెట్ చూసారా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. మా చిన్నోడికి అయితే జీలకర్ర ఇష్టం ఉండదు, జీలకర్ర వేయొద్దన్నాడు. పెద్దోడికి జీలకర్ర ఇష్టం, వాడి కోసం జీలకర్ర వేసాను. ఆమ్లెట్లో మా పిల్లలు అయితే టమాటా సాస్ నంచుకొని తింటారు, బాగుంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా డిమార్ట్ అయితే ఓపెన్ చేయలేదు, అందుకని ప్లెయిన్ ఆమ్లెట్ వేసేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఇంకా కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆమ్లెట్లు రెడీ అయిపోతున్నాయి. ఓకేనా, ఇదిగోండి గ్లాస్ పాలు అయితే ఇచ్చేసాను. దీన్ని మించిన బ్రేక్ఫాస్ట్ అయితే మరొకటి లేదండి. ఆమ్లెట్, ఒక గ్లాస్ పాలు, ఒక బనానా తింటే సరిపోతుందండి. యాక్చువల్గా అయితే జ్యూస్ చేద్దామని చెప్పేసి బనానా అయితే తీసుకున్నాను. సో ఇంకా టిఫిన్ అయితే లేదు కదా అని చెప్పేసి ఒక బనానా, ఒక గ్లాస్ పాలు, ఒక ఆమ్లెట్ అయితే వేసేసాను. దీన్ని మించిన బ్రేక్ఫాస్ట్ అయితే మరొకటి లేదండి. హెల్దీ ఉంటుంది. చక్కగా కడుపు కూడా బాగా నిండుతుంది కదండి. ఈ ఇడ్లీ, దోశ రెగ్యులర్గా రొటీన్గా తినే టిఫిన్ కంటే ఇలా వెరైటీగా తింటేనే బెస్ట్ అనిపిస్తుంది ఈ సమ్మర్లో.
ఫ్రెండ్స్ ఇక్కడైతే గుత్తి వంకాయకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి పొడుగు వంకాయలు అండి, మొవ్వ వంకాయలు కాదు. వీటిని 2 కింద కట్ చేసేసి ఇందులో స్టఫ్ అయితే పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అయితే గుత్తి వంకాయ. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వీటిని స్టఫ్ చేసేస్తాను వంకాయల్ని. ఈరోజు మా లంచ్లోకి అయితే గుత్తి వంకాయ, లంచ్ అండ్ డిన్నర్కి గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈవినింగ్ 5 అయితే అయిందండి. నేను మార్నింగే పప్పులు నానబోయటం వేసేసాను కదా, చెప్పాను కదా, మర్చిపోయానండి. నేను ఆఫ్టర్నూన్ గ్రైండ్ రైస్ వద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా ఏంటంటే వీడియో అప్లోడ్ చేయటం, వీడియో ఎడిటింగ్ చేయటం ఇదే సరిపోయింది. ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మ్యాక్సిమం 1 అవర్ పైనే పడుతుంది, 1.5 అవర్ పైనే పడుతుంది. తర్వాత చెల్లి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతూ పప్పులు అయితే మర్చిపోయినప్పుడు అయితే గ్రైండ్ అయ్యాలి. ఇంకా మార్నింగ్ గుత్తి వంకాయ కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది ఈరోజు గుత్తి వంకాయ కూర. ఇంక ఈవినింగ్ కూడా అదే ఉంది. సరే చూపించేస్తాను, గుత్తి వంకాయ కొంచెమే ఉంది. ఇదిగోండి, ఇది ఇంకా సాయంత్రానికి అయితే సరిపోతుంది మా ముగ్గురికిని. ఇప్పుడైతే పప్పులు అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ పప్పు అయితే ఒకసారి 2-3 సార్లు కడిగేసుకున్నానండి. వీడియో ఎడిటింగ్ లేకుండానే వీడియో ఎడిటింగ్ చేస్తానని అనుకుంటున్నారా? కాదండి, వేరే ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. బ్లాగ్ 15 మినిట్స్ ఉంటుంది, దాన్ని అది వచ్చేసి వీడియో వచ్చేసి నాకు 13 మినిట్స్ వీడియో. సో అదంతా కట్ చేసి ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు 1.5 అవర్ పట్టింది. అందుకని చెప్పేసి అన్నాను, ఇందులో అయితే కాదు వీడియో ఎడిటింగ్. ఏముంది ఇందులో వీడియో ఎడిటింగ్ అని మళ్ళీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. వేరే ఛానల్లో పెట్టానండి లాంగ్ వీడియో. ఆ ఛానల్ పేరు వచ్చేసి శ్రీనేహ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరికైనా నచ్చితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో లాంగ్ వీడియోస్ ఉంటాయి, ఫుల్ వీడియోస్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే గ్రైండర్ అయితే వేసేసాను కదా, పప్పులు అయితే నలుగుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గ్రైండర్ వేసేసుకున్నాను కదా. ముందైతే నేను ఇడ్లీ పిండి అయితే వేసేసాను, తర్వాత దోశల పిండి వేయచ్చులే అని చెప్పేసి ఇడ్లీ వేసేసుకుంటే నోకది నానబోసుకొని కలుపుకోవడమే. ఇంక ఇదే అండి ఇవాళ బ్లాగ్. ఇదండి ఇవాళ బ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.